వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కనమ్మ. యాక్చువల్గా వీళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. యాక్చువల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ మంచి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ నేను సాల్ట్ అండ్ కారం అండ్ ధనియాల పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి లైట్గా ఆయిల్ వేసేసి దీన్ని చికెన్ అనేది మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను ఇలా ముక్కలకి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా దీన్ని ఒక 1 hour రెస్ట్ ఇవ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది దీనికి చాలా కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసేసుకోవాలి. దీనిలో ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత మనం దీనికి ఆనియన్స్ కొంచెం ఎక్కువనే పడతాయి. ఆనియన్స్ ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్న టైంలో మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. కరివేపాకు యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపి దీన్ని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ మ్యారినేట్లోనే వేస్తాం కాబట్టి పసుపు అల్లం ఎల్లిగడ్డ ఏం అవసరం పడదు. ఇందులో వేసి ఇది కలిపేసి లిడ్ క్లోజ్ చేయాలి. ఇది కలిపేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఆయిల్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా లిడ్ ఓపెన్ చేసి మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే మేము మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది దాంట్లో నుంచి ఈ వాటర్ అనేది బయటికి వచ్చిన తర్వాత మొత్తం డ్రై అవ్వాలన్నమాట. మరీ డ్రై కాదు, పీస్ అనేది 2 పీస్ అవ్వాలి అంతే. అప్పటిదాకా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికియాలన్నమాట. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక 5 minutes తర్వాత చూద్దాం. వచ్చాక వాటర్ అనేది పోయిన తర్వాత ఆయిల్లో ఫ్రై అవుతున్న టైంలో ముక్క అనేది 2 పీస్ అవుతుంది. ఈ టైంలో మనము 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా అనేది వేసేసుకొని ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి.